అసలు పుష్కరం అంటే ఏంటి? పుష్కర స్నానం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఈ పుష్కరాలు ఎందుకు జరుపుతారు? అసలు పుష్కరము అంటే పుష్కరుడు వచ్చేసి ఎప్పుడు స్థిరంగా బ్రహ్మ కమండలంలో ఉంటాడు, బ్రహ్మ కమండలం నివాసి అయి ఉంటాడు. కాబట్టి ఆ పుష్కరుడు భూమి మీదికి రావడానికి దేవతలు ఋషులు తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించారు. మెప్పిస్తే పుష్కరుణ్ణి ఎలాగైనా భూమి మీదికి పంపండి అని చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు అలా కుదరదు, ఆయన ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఏదైనా పండగ విశేషం అంటే ఏంటి, ఒక రోజు 2 రోజులు ఉంటే పండగకు ఒక విలువ ఉంటుంది. 365 రోజులు పండగ చేసుకోలేం కదా అని చెప్పితే మరి ఎలాగ ఇది ఆయనకు భూమి మీదకి పంపడానికి అంటని చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, దేవగురు బృహస్పతి ఎప్పుడైతే ఒక రాశి నుండి ఒక రాశికి బదలావనవుతాడు, అంటే బదులవుతాడు, ఈ రాశి నుండి వదిలిపెట్టి సంవత్సరానికి ఒకసారి ఒక రాశి మారుతుంటాడు. కాబట్టి ఏ రోజైతే దేవగురు బృహస్పతి ఒక రాశి నుండి ప్రవేశిస్తాడో ప్రవేశించినటువంటి 12 రోజులు, ఈ 12 రోజులు పుష్కరుణ్ణి నేను భూమిపైకి పంపిస్తాను అంటని చెప్తాడు. అప్పుడు పుష్కరునితో పాటు 33 కోట్ల దేవతల్ని భూమిపైకి ఆ నదిలోకి పంపిస్తాడు. కాబట్టి వాళ్ళు పుష్కరుడు 33 కోట్ల దేవతలు ఈ సరస్వతి నది సమాగమనమై ఉంటారు. కాబట్టి మనము ఆ దేవతలకు కృతజ్ఞత తెలియజేయడమే మనము ఇక్కడ స్నానము చేసి సంకల్పంతో స్నానం చేసుకోవాలి. అంటే మనము సోపు షాంపూ ఇవన్నీ వాడకూడదు పుష్కర స్నానాల్లోన. కాబట్టి భక్తితో, అంటే అది ఏం చెప్తుందంటే పిప్పల ఇదంటాను మట్టి తీసుకొచ్చి మట్టి వేస్తారు. పిప్పలాదిత్య సముత్పన్నే కృత్యలోక భయంకరే మూర్తికాంత మయాదత్య ఆహారార్థం ప్రకల్పయ అంటారు. అంటే ఎవరైతే సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేస్తారో ఆ చేసినటువంటి వారి పుణ్యము ఈ కృత్య అనేటువంటి రాక్షసుడు స్వీకరిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, కృత్య అనే నాకు ఆహారం కావాలి, నాకు ఆకలి తట్టుకోలేనంటని చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, నీవు నదీ తీరాన వెళ్ళి ఉండు, అక్కడ ఎవరైతే సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేస్తారో వారి పుణ్యము నీవు స్వీకరించు, నీకు అదే ఆహారం అని చెప్తారు. ఎవరైతే సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తారో వారి పుణ్యం వారికే వస్తుంది. అందుకని సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే వారికి పుణ్యము వస్తుంది అంటోని బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం అన్నమాట. అందుకని ప్రతి సంవత్సరం ఒక నదికి పుష్కరం వస్తుంది. మేషరాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు గంగా పుష్కరాలు వస్తాయి. వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు యమునా నదికి వస్తుంది. అలాగే సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి వస్తుంది. అలాగే కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి.